అందరికీ నమస్కారం. నా పేరు అభిషేక్ విజయశంకర్, గిద్దలూరు పట్టణవాసిని. ఈరోజు మన పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్ ఎంతో వెలుగుబడిన ప్రాంతం. ఈరోజు మనం జిల్లాలో చిన్న చిన్న సమస్యలు మనం ఎవరికైనా చెప్పుకోవాలంటే, ఒక జిల్లా ఎస్పీ దగ్గర పోవాలంటే ఒంగోలు పోవాలా, అదే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కలెక్టర్ని కలవాలంటే ఒంగోలుకి వెళ్ళాలి. అనేక ఇబ్బందులు నుంచి ఒక బస్సు ఎక్కితే జర్నీ 5-6 గంటల జర్నీ ఒక రోజు జరిగిపోతుంది. చాలామంది పేదవాళ్ళు ఒంగోలు పోయేవాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మార్కాపురం జిల్లా మాకు తొందరగా జిల్లాను అనౌన్స్మెంట్ చేస్తే మాకు గిద్దలూరులో ఉన్న సమస్యలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈరోజు మనకు గిద్దలూరులో ఎడ్యుకేషన్ కావాలంటే గుంటూరుకో లేకపోతే కర్నూలుకో ఎక్కడికో విజయవాడకో వెళ్ళాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అలాగే హెల్త్కి సంబంధించి ఒక మంచి హాస్పిటల్ లేదు. ఈరోజు ఎమర్జెన్సీ ఏదైనా పోవాలంటే కర్నూలుకు, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి మనకు ఈరోజు గిద్దలూరు ప్రాంతానికి ఉంది. అలాగే మనకు ఉపాధి హామీ అనేది ఈరోజు ఎంతోమంది ఇక్కడి నుంచి వలసలు పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు ఎన్నో ఉన్నాయి. యువతకి ఈరోజు ఉద్యోగాలు మన గిద్దలూరు మన జిల్లా నుంచి ఎక్కడ కూడా మనకు ఒక ఇండస్ట్రీ కూడా లేదు. ఎక్కడి నుంచో ఈ నుంచి బెంగళూరుకు, చెన్నైకు, హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగానికి. మాకు మార్కాపురం జిల్లా అనేది వస్తే మనకు గిద్దలూరుకి ఏదైనా ఇండస్ట్రీలు కానీ, ఒక కంపెనీలు కానీ, మంచి యువతకు ఏదైనా మాకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తొందరగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మార్కాపురం జిల్లా చేస్తే మా గిద్దలూరు భవిష్యత్తు మారిపోతుందని ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు కూడా తొందరగా క్లియర్ చేస్తే సస్యశ్యామలుగా ఆ వాటర్ కూడా మాకు గిద్దలూరుకి మంచి ఉపయోగపడుతుంది. అనేకమైన సమస్యలు కూడా పోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొందరగా మార్కాపురం జిల్లా చేయాలనేసి నేను గిద్దలూరు వాసిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. షేక్ నాగూర్ మీరావలి నా పేరు. నేను కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు మార్కాపూర్. మా ప్రకాశం జిల్లా నుంచి విభజించి మార్కాపూర్ నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తే మా కార్మికులందరూ చాలా వరకు సంతోషపడతారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టిన చాలా వరకు ఎడ్యుకేషన్ చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు. మరియు కార్మికులు అందరూ కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక్కడ పనులు లేక చాలా వలసలు పోవటం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే మాకు దాదాపు 100 కిలోమీటర్ల పైన వస్తుంది. నేనైతే వాస్తవానికి ప్రతి వారం నుంచి 2 వారాల్లో తప్పనిసరిగా పోతున్నా. నాకు కుదరని పక్షంలో నేను చాలా ఆశపడుతున్నాను. అందరూ కూడా ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు పెడితే చదువుకున్న యువతకు ప్రాధాన్యత చూపించిన వాళ్ళు అవుతారు. రావడానికి పోవడానికి కనిగిరి, గిద్దలూరు, మరి దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపూర్ నూతన జిల్లా చేయాలని మేమందరం కోరుచున్నాం. పునర్విభజన సందర్భంలో పశ్చిమ ప్రకాశం మార్కాపురానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సందర్భంలో మార్కాపురం జిల్లా విభజన పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో అత్యంత పెద్ద జిల్లా పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లా. 8 లక్షల జనాభా, 5,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కూడినటువంటి అత్యంత పెద్ద జిల్లాల్లో మొదటి జిల్లాగా మార్కాపురం అవతరించింది, ప్రకాశం జిల్లా అవతరించింది. ఇది తీవ్ర అన్యాయం. కాబట్టి పశ్చిమ ప్రకాశం కేంద్రాన్ని మార్కాపురం జిల్లా చేయాలని కోరుతూ ఆ సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరిగినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గమనించలేదు. పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాకి అన్ని అర్హతలు ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి 5 నియోజకవర్గాలు ఒంగోలు జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉన్నది. 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఒంగోలు జిల్లా కేంద్రానికి చేరుకునే పరిస్థితి లేదు. కాబట్టి సాధారణమైన ప్రజలు, మధ్యతరగతి ఉద్యోగులు కానీ, కార్మికులు, పేదలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక రోజంతా ప్రయాణం చేసి కానీ జిల్లా కేంద్రానికి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని జిల్లా కావాలని అనేక పోరాటాలు జరిగినా కూడా రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. గెలిచిన 3 నెలల్లోపే జిల్లా చేస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం దాటింది. ఈ ఊసే లేదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే మార్కాపురం జిల్లా పట్ల దోబూచులాడుతుంది. ప్రభుత్వమే మంత్రుల కమిటీ వేస్తున్నాం, మంత్రుల సబ్ కమిటీ వేస్తున్నాం, అధ్యయనం చేస్తాం, అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, మీ అర్జీలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో క్యాబినెట్ సబ్ కమిటీలు 3 రోజులు 3 కమిటీలు వేశారు. రాష్ట్రమంతా పర్యటన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఆ మంత్రుల పర్యటన ఎట్లా పోయిందో, అర్జీలు ఎట్లా పోయిందో తెలియదు, ఇప్పటికీ చేయలేదు. నవంబర్ 7వ తేదీన సబ్ కమిటీ ఫైనల్ చేసింది. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉన్నది రాష్ట్ర క్యాబినెట్. ఆ క్యాబినెట్లో కూడా జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కేబినెట్ సమావేశం ముగిసింది జిల్లా చేయాలి. కనిగిరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మార్కాపురం జిల్లా చేస్తారని పశ్చిమ ప్రకాశం ప్రజలంతా ఎదురు చూశారు. కానీ కనిగిరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జిల్లా విషయం నుంచి నోటు కూడా మెలకకుండా ఆ మీటింగ్ అట్లా తీసుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దోబూచులాడుతూ ఉంది మార్కాపురం జిల్లా. కాబట్టి జిల్లా చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పశ్చిమ ప్రకాశం మార్కాపురానికి జరుగుతూ ఉన్నాయి. మార్కాపురం జిల్లా చేస్తే అడ్మినిస్ట్రేషన్లో అందుబాటు ఉండడానికి అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మార్కాపురంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. శ్రీశైలం నుండి పొలాల చెరువు మండలం ముడివేమల దగ్గర నుంచి చాలా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. సంతోషకరమైన వార్త. త్వరలో జిల్లా కాబోతున్నందుకు మార్కాపురం ప్రజల చిరకాల వంక నెరవేరబోతుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా కావడము ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని భావిస్తున్నాను. అలాగే మా ఆటో డ్రైవర్లకు కూడా ఉపాధులు లేక జనాలు ఎక్కేవాళ్ళు లేక మా జిల్లా మార్కాపురం చిన్నది కావడంతో మేము ఆటోలు ఎక్కువ అయిపోయాయి, చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే జిల్లా అవుతున్న కారణంగా ఆటో వాళ్ళకు చాలా ఉపయోగంగా కొంత అవకాశం బాగా కలుగుతుందని, వాహనాలు కూడా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జిల్లా చేస్తున్నందుకు అధికారులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నిరుద్యోగులకు కూడా కొంతమేర కొంతమందికైనా ఉపాధి కలుగుతుంది కాబట్టి అది కూడా సంతోషించాల్సిన విషయం. అలాగే ఈ యొక్క మారుమూల ప్రాంత ప్రజలు కూలీ పని చేసుకొని ఏదన్నా అవసరం నిమిత్తము జిల్లాకు పోవాలంటే 100 కిలోమీటర్లు పోయి రావాల్సిన సందర్భంగా వాళ్ళు పనులు మానుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి అక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ నా యొక్క విన్నపము. ప్రజలకు సంతోషకరమైన వార్త చేసిన అధికార నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.